ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్తో ఈ మినిస్ట్రీలో అనేక పనులు, అనేక అభివృద్ధి పనులు కానీ లేదా కొత్త ఆలోచనతో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మినిస్ట్రీ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఎంఎస్ఎంఈ, సెల్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్. ఎంఎస్ఎంఈ వచ్చి ఇండస్ట్రీస్లో ఒక భాగం, సెర్ప్ వచ్చి రూరల్ డెవలప్మెంట్లో ఒక భాగం, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది జిఐడిలో ఒక భాగం. ఈ మూడు సబ్ కేటగిరీస్ని తీసుకొచ్చి స్పెషల్గా ఒక మినిస్ట్రీ ఫామ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త విధానం దేశంలో పెట్టడం జరిగింది. మనం చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మినిస్ట్రీ లేదు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ఆయన ఎప్పుడు అధికారంలో వచ్చినా కూడా ఆయనకు ఒక ఛాలెంజింగ్ పొజిషన్ ఉంటుంది. మనం చూసాం 95 to 2004లో అప్పుడు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు కనీసం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో అప్పుడు చూసాము. అప్పుడు ఆయన పొజిషన్ తీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని అత్యున్నత డెవలప్మెంట్ అనేది ఆయన పరిపాలన జరిగిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. అలాగే 2014 నుంచి 2019లో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంకి వచ్చినటువంటి విపత్తు పరిస్థితుల్లో రాష్ట్రం ఎటువైపు వెళ్ళాలి, ఏ రకంగా రాష్ట్రాన్ని కొత్త దారి చూపించాలన్న ఆలోచనతో అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఒక కొత్త విధానం తీసుకొచ్చి ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక కొత్త పారదర్శకంగా బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెథడ్ కూడా తీసుకొచ్చి ఎనీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ 14-19లో చూడడం జరిగింది. మరి ఈసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా 4వ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అసలు మన భారతదేశం జీడిపి ఏంటి, మన రాష్ట్ర జిఎస్డిపి ఏంటి, మన జీబీఏ ఏంటి, అసలు ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎటువంటి ప్రతిపాదనతో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచే వనరులు ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక కొత్త వరవడిలో ఈ మినిస్ట్రీ ఫామ్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ, సెల్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి. చిన్న కుటుంబంలో కూడా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచవచ్చు, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం వల్ల గ్రామంలో స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మండలంలో పెరుగుతుంది, జిల్లాలో పెరుగుతుంది, అలాగే రాష్ట్రంలో పెరుగుతుంది, దేశంలో పెరుగుతుంది అనే ఆలోచనతో ఈ మినిస్ట్రీ ఫామ్ చేసి ప్రత్యేకమైనటువంటి డైరెక్షన్ మా మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్తో ఎంఎస్ఎంఈస్లో అనేక విధానాలు పెట్టుకోవడం జరిగింది. మనం చూసాము సెక్టోరల్, మనందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ అనేది లార్జెస్ట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ లార్జెస్ట్ కాంట్రిబ్యూట్ టు ద జీడిపి, లార్జెస్ట్ 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ కమ్స్ అండర్ ఎంఎస్ఎంఈ. మరి అలాగే ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో 22 లక్షల రిజిస్టర్డ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి ఉద్యమ పోర్టల్లో. మరి అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్లో 21.89 lakhs, స్మాల్ ఎంటర్ప్రైజెస్లో 18,000 ఉన్నాయి, అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్లో 1,000 ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి సెక్టర్స్ కూడా సర్వీస్ సెక్టర్ 48%, ట్రేడ్ సెక్టర్ వచ్చి 29%, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా 24%. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన భారతదేశంలో కొత్తగా గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి మోడల్ మేక్ ఇన్ ఇండియా, అలాగే స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేక విధానాలుగా మనం చూస్తున్నటువంటి ఆయనకున్న 12 ఏళ్ళ పరిపాలనలో కూడా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎలా తయారు చేసుకున్నాను దాని మీద ప్రధానంగా ఆయన మొదలు పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వంలో అనేక విధానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు. జనరల్గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల మీకు ప్రతి సెక్టర్కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్కి వెళ్తాడు.
కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు చూసుకుంటే సర్క్యులర్ ఎకానమీ పాలసీ అవ్వచ్చు, లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ అవ్వచ్చు, టెక్స్టైల్ పాలసీ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ అవ్వచ్చు, క్లీన్ ఎనర్జీ పాలసీ అవ్వచ్చు, మీరు చూసుకుంటే డిఫెన్స్ అండ్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా సుమారు 24 పాలసీస్ అనేక విధాలుగా ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్కి స్ట్రెంథన్ చేయడానికి పాలసీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి రూరల్ ఎంపవర్మెంట్ చేయాలంటే రూరల్ ఏరియాలో ఇండస్ట్రీస్ తీసుకురావాలి. అందుకే ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో కల్పించాలి. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఇప్పటికీ 138 పార్క్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్క్ స్టార్ట్ అయ్యాయి. అందులో 19 పార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ అలొకేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అందులో సుమారు 792 ఎంఎస్ఎంఈ అలాట్మెంట్స్ కూడా జరిగాయి. ఈ 792 అలాట్మెంట్స్లో సుమారు 1450 కోట్లు పెట్టుబడి వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏపీఐసి పార్క్స్ ఉన్నాయి. అందులో సుమారు 2,876 అలాట్మెంట్స్ జరిగాయి. దాని నిమిత్తం 8,060 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని ప్రతిపాదన. ఈ పెట్టుబడి ద్వారా 103,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని కూడా ఒక కార్యరూపం చేయడం జరిగింది. మరి ఇవే కాకుండా ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ వాళ్ళ ఇండస్ట్రీ పార్క్ పెట్టుకోవాలంటే కూడా దాన్ని కూడా పాలసీ ఇచ్చి వాటిని కూడా ఇన్సెంటివ్ చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త విధానం తీసుకురావడం జరిగింది. జనరల్గా మనం చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ పార్క్స్ని డెవలప్ చేయడం చూసాము, లేదా చాలా రాష్ట్రాల్లో అదే ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో 3 విధానాలు చూసాము. గవర్నమెంట్ ఏపీఐసి పార్క్ డెవలప్ చేయడం, ఒకటి కంప్లీట్గా ప్రైవేట్ ల్యాండ్ ఓనరు వాడి ల్యాండ్ని పార్క్ని కన్వర్ట్ చేయాలనుకుంటే దాన్ని పార్క్ని కన్వర్ట్ చేసుకొని ఆ పార్క్ కూడా గవర్నమెంట్ కూడా ఇన్సెంటివైజ్ చేస్తుంది. సుమారు 5 లక్షలు డెవలప్మెంట్ ఛార్జెస్ కింద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇంక్రీజ్ చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్, అలాగే లేఅవుట్ అప్రూవల్ ఛార్జెస్, అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా మంది ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కూడా వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పార్క్ అని కన్వర్ట్ చేసి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళంటే వాళ్ళు కూడా ప్రమోట్ చేసి దానికి ఒక విధానం పెట్టడం జరిగింది. ఏ రాష్ట్రం కూడా లేనంత విధానంగా ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చాయి. ఇప్పటికీ 6 పార్క్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యేవి. దీనివల్ల 945 కోట్ల పెట్టుబడితో పార్క్స్ డెవలప్ అవుతున్నాయి. అండ్ దీనివల్ల 16,500 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని కూడా ప్రతిపాదన జరుగుతుంది. ఇవే కాకుండా అసలు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఏం కావాలి, ఎటువంటి ఈకో సిస్టంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలని దాని మీద ప్రధానంగా ఎక్సైజ్ చేయడం కూడా జరిగింది. మీరు చూసుకుంటే ప్రధానంగా సిక్ అండ్ స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్లో కొన్ని ఇండస్ట్రీస్ సిక్ అయి ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీస్ స్ట్రెస్ అయి ఉంటాయి. అంటే 6 months కన్నా 6 months లోపల ఎవరైనా ఈఎంఐస్ ఎన్పిఐ అవుతా ఉంటే వాళ్ళు స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. మోర్ దాన్ 1 year 2 years అయిపోయిన తర్వాత వాళ్ళు క్లోజర్స్ లీడర్గా ఉన్నారంటే వాళ్ళు సిక్ ఇండస్ట్రీలో పోతున్నారు. సో వాళ్ళని ఎలా రివైవ్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. వాళ్ళకి స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్కి మన సిడ్బీ నుంచి లో ఇండస్ట్రీస్లో క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడం, సిక్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏదైనా కంపెనీ ఉండి వాళ్ళని ఎక్వైర్ చేసే ప్రతిపాదన కూడా సింప్లిఫై చేయడం, లేదా వాళ్ళకి ఎగ్జిట్ ప్రాసెస్ కూడా సింప్లిఫై చేసి ఎవరైనా దాన్ని టేక్ ఓవర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇన్సెంటివైజ్ మోడల్ తీసుకెళ్ళి దానికి కూడా ఒక వే అవుట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఎవరైనా ఉంటే స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అవుతుంది. సిక్ ఇండస్ట్రీ ఉంటే వాళ్ళు వెంటనే లిక్విడేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళు కొత్తగా ఎవరైనా తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ మెకానిజం ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సిక్ అండ్ స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈ రివైవల్ పాలసీ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ రిఫార్మ్స్. ఈరోజు ఫైనాన్సింగ్ అనేది పెద్దగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ అనేది పెద్దగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ ప్రాబ్లం. జనరల్గా స్టాండర్డ్ వే ఆఫ్ ఫైనాన్స్ మోడల్ అంటే జనరల్గా ఉన్నటువంటి బ్యాంక్ లోన్స్ తీసుకోవడం, బ్యాంక్ లోన్లో వచ్చినటువంటి ష్యూరిటీ కొలాటరల్ పెట్టి బ్యాంకర్స్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అదర్ వేస్ ఆఫ్ ఫైనాన్సెస్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఎటువంటి అదర్ వే ఆఫ్ ఫైనాన్సింగ్ అనేది మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సిజిటి ఎంఎస్సి ద్వారా 75% కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తుంది. సుమారు 75% ఆఫ్ ది
వాళ్ళ ప్రాజెక్ట్ లోన్ ఉంటే దానికి 75% కొలెటరల్ ఫ్రీ లోన్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ సిజిటి ఎంఎస్సిఎం అని చెప్పి 20% అదనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా కొలెటరల్ ఫ్రీ లోన్ ఇవ్వడానికి 100 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేసి 10 crores ఆల్రెడీ కూడా ఇవ్వడం జరిగింది. సో అడిషనల్ 20% ఫైనాన్సింగ్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలెటరల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏదైనా ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా కూడా లేదు కొత్త ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా కూడా కొలెటరల్ ఫ్రీ లోన్ అనేది బ్యాంకర్స్ కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది. ఇవే కాకుండా రీసెంట్ గా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎంఈ ఐపీఓస్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దేశంలో ఎస్ఎంఈస్ చాలా ఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఐపీఓస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఈ ఐపీఓస్ కూడా ఏంటంటే ఫండ్ రైజింగ్ అన్నమాట, అంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడానికి షేర్స్ కింద క్రియేట్ చేసి ఆ షేర్స్ ని పబ్లిక్ అంటే బిఎస్సి సెన్సెక్స్ కానీ ఎన్ఎస్సి సెన్సెక్స్ లో కానీ లిస్టింగ్ చేసి లిస్టింగ్ చేసినటువంటి షేర్స్ ని కొనుక్కోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా క్యాపిటల్ కూడా ఈజీగా రేస్ చేయడం అవుతుంది, ప్లస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఉంటుంది, ప్లస్ చాలా మందికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఈరోజు చూసుకుంటే చాలా దేశంలో చాలా మహారాష్ట్ర ఎక్కువగా ఇది అడాప్ట్ చేయడం వల్ల చాలా మందికి ఎస్ఎంఈ ఐపీఎస్ ద్వారా చాలా క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఎస్ఎంఈస్కి ఒక మంచి ఈకో సిస్టమ్ తయారు చేయాలి, ఐపీఓ కింద కన్వర్ట్ చేయాలంటే ఇటువంటి సిస్టంలో కలవర్చాలని ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి ఆ టాస్క్ ఫోర్స్లో ఎస్ఎంఈస్ని ఐపీఓస్లో కన్వర్ట్ చేయడానికి ఏ రకంగా ప్రమోట్ చేయడానికి స్టడీ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా పాలసీస్లో కూడా 25% ఆఫ్ ది లిస్టింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఈరోజు ఇన్సెంటివైజ్ చేయడం జరుగుతుంది మీడియం ఎంటర్ప్రైజెస్. సో అది కూడా మా పాలసీలో ఉంది. సో అది కూడా మేము పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి ఎనీ ఇండస్ట్రీ ఈరోజు చూసుకుంటే చిన్న చిన్న పరిశ్రమలే ఎవరైనా ఈరోజు గూగుల్ లాంటి ఇండస్ట్రీస్ కూడా ఒక గరాజ్లో మొదలుపెట్టిన ఇండస్ట్రీ, వాళ్ళు కూడా ఒక మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ ఒకప్పుడు, వాళ్ళు ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళగలరంటే వాళ్ళు ఉన్నటువంటి మోడల్ని సరైనటువంటి విధానాల్లో రన్ చేసి ఒక ఈకో సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. అలాగే ప్రతి ఎంఎస్ఎంఈకి ఎటువంటి ఈకో సిస్టంలో తయారు చేయాలి, ఎటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా లార్జ్ అండ్ మెగా లార్జ్ ఇండస్ట్రీస్ కన్వర్ట్ అవ్వడానికి ఒక విధి విధానం అనేది మన రాష్ట్రంలో కలవచ్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మరి అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఈ పార్క్స్ విషయం చెప్పాలి. ప్రధానంగా ఎంఎస్ఎంఈ పార్క్స్లో ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే 75% ఆఫ్ ది ల్యాండ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఇన్సెంటివైజ్ చేస్తుంది. అది కూడా 25 lakhs క్యాప్ పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. గతంలో మీరు చూసుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో 50% వరకే ఇన్సెంటివైజ్ చేశారు, కానీ ఈ ప్రభుత్వంలో 75% వరకు పెట్టి 25 lakhs వరకు కూడా క్యాప్ పెట్టి ఎవరైనా ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ ఎవరైనా ల్యాండ్ కొని ఎంటర్ప్రైజ్ పెట్టాలంటే కూడా ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఈ పాలసీ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాను. మరి అలాగే ప్రధానంగా మనందరికీ తెలుసు పిఎంఈజీపీ కానీ ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఎఫ్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, అలాగే పిఎం అజయ్ ఉంది, పిఎం ట్రైకార్ ఉంది, అలాగే స్వానిధి ఉంది. అలాగే అనేక పథకాలు మైక్రో ఎంటర్ప్రైజెస్కి మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మనం చూసాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రానికి కూడా ఒక సిమిలర్ ఒక పాలసీ ఉండాలని సిఎంఈపి చీఫ్ మినిస్టర్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి సుమారు 300 కోట్ల ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది మన రాష్ట్రంలో మొదలుపెట్టడం జరిగింది. సో దీనివల్ల సుమారు 3,500 ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ మెకానిజం అవుతుంది. అండ్ దీనివల్ల 17,600 జాబ్స్ వస్తాయి. సో చాలా మందికి ఇది ఒక మంచి ఈకో సిస్టమ్. ఎందుకంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ లెస్ దాన్ 20-30 lakhs ఉన్న వాళ్ళు సింగిల్ విండోలోకి వెళ్ళి అప్లై చేసి గవర్నమెంట్ ఇన్సెంటివ్ మోడల్లోకి రాకపోవచ్చు. సో వాళ్ళకని ప్రత్యేకించి సిఎంఈపీ పెట్టడం జరిగింది. సో మైక్రో ఎంటర్ప్రైజెస్కి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అది కూడా మేము కార్యరూపం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ని ఎలాగా డిజిటల్ ఈకో సిస్టంలో తీసుకెళ్ళగలుగుతాం అనే దాని మీద ప్రధానంగా వర్క్ చేయడం జరుగుతుంది. అనేక పార్ట్నర్షిప్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ పార్ట్నర్షిప్స్లో చాలా ఇండస్ట్రియల్ పార్ట్నర్స్తో కొలాబరేషన్స్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మన రాష్ట్రంలో కూడా థ్రెడ్స్ ప్లాట్ఫామ్, ఈ థ్రెడ్స్ ప్లాట్ఫామ్ అనేది కొలెటరల్ ఫ్రీ ఇన్వాయిస్ ఫైనాన్సింగ్. సో ఇన్వాయిస్ మీద డిలేడ్ పేమెంట్ ఏదైనా పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ పేమెంట్ డిలే ఉందనుకోండి, అండ్ థ్రెడ్స్ ఎంపానల్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో పిఎస్యూస్తో అంటే నెగోషియేట్ చేసి ఎంఎస్ఎంఈస్కి పేమెంట్ ఇవ్వడానికి కూడా మన విధి విధానం అనేది మన రాష్ట్రంలో ఉంది. దీంట్లో ప్రధానంగా 3 వెండర్స్ని కూడా ఎంపానల్ చేశాము. ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఎంఎస్ఎంఈస్ పిఎస్సీస్తో కానీ లార్జ్ ఇండస్ట్రీస్తో కానీ పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయో వీళ్ళు నెగోషియేట్ చేసి
దీన్ని కూడా మన రాష్ట్రంలో కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాగే మన రాష్ట్రంలో కూడా ఓడిఆర్ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ జనరల్గా ఎంఎస్ఎంఈస్కి ఉన్నటువంటి ఇష్యూస్ ఎంఎఫ్సి ఫెసిలిటేషన్ కౌన్సిల్ అంటారు. జనరల్గా ఫెసిలిటేషన్ కౌన్సిల్లో వెంటనే డెసిషన్స్ రావట్లేదని ఒక డిస్కషన్ ఉంటే దానికి ఈరోజు ఓడిఆర్ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ పెట్టి నలుగురు ఎంపానల్డ్ ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు ఎంఓఐ చేసుకున్నాము. సో వాళ్ళు కూడా ఈరోజు అంటే మీడియేషన్ కానీ ఆర్బిట్రేషన్ కూడా ఈరోజు మన ఎంఎస్ఎంఈస్కి ఒక మంచి ఈకోసిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడైనా పేమెంట్స్ ఒక లార్జ్ ఇండస్ట్రీ దగ్గర స్ట్రక్ అయిపోయినా లేదు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా కూడా ఈరోజు ఈ ఎంపానల్ ఓడిఆర్లో వాళ్ళు డిస్ప్యూట్ రెజల్యూషన్ ఫైల్ చేసుకుంటే ఈ ఎంపానల్ లాయర్స్ ద్వారా ఫస్ట్ మీడియేట్ చేస్తారు. మీడియేట్ చేసిన తర్వాత నెగోషియేట్ అవ్వకపోతే దాన్ని ఆర్బిట్రేషన్ చేసి ఎంఎస్ఎంఈస్కి న్యాయం చేకూర్చేలాగా ఈరోజు విధి విధానం మన రాష్ట్రంలో పెట్టడం జరిగింది. అది కూడా ఈరోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కాకుండా మన రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. సుమారు 200 కోట్లు పెట్టి ఎనీ ఇండస్ట్రియల్ గ్రూప్ అంటే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఎవరైనా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టుకోవాలన్నా కూడా ఈరోజు మన రాష్ట్రంలో స్పెషల్గా ఒక 200 కోట్లు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల సుమారు 45 క్లస్టర్స్ను టార్గెట్ చేస్తున్నాము. ఈ 45 క్లస్టర్స్ కూడా అనేక వర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వచ్చినటువంటి 1688 ఎంఎస్ఎంఈస్కి బెనిఫిట్ అవుతుంది. 7000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతుంది. ఒక్కొక్క ప్రాజెక్టు సుమారు 5 నుంచి 10 కోట్ల వరకు ఈ ప్రాజెక్టు ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో అలాగే కేంద్రం ఇచ్చినటువంటి సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా మన రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ ఒక 5 క్లస్టర్స్ ఆల్రెడీ ఆన్గోయింగ్ ఉండి ఆపరేషన్స్లో ఉన్నాయి. 6 కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు ప్రపోజల్స్కి వెళ్ళి దాని అప్రూవల్కి వెయిట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మన రాష్ట్రం కూడా గతంలో కన్నా ఈరోజు చూసుకుంటే కంపారిటివ్ స్టేట్మెంట్ వేసుకోవాలి. మన గ్రోత్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ లోన్స్ ఎంఎస్ఎంఈస్కి లోనింగ్ ఎంతమంది నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ క్రియేటెడ్, నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ హు గాట్ ఎక్స్పాండెడ్ అంటే ఎక్స్పాండ్ అయినటువంటి ఎంతమంది, అలాగే పిఎంఈజీపీలు కొత్త ఆంటర్ప్రినర్స్ ఎంతమంది క్రియేట్ అయ్యారు, పిఎంఎఫ్ఎంఈలు ఎంతమంది కొత్త వాళ్ళు ఎంటర్ప్రినర్స్ అయ్యారు, ఇవన్నీ చూసుకుంటే సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది మన రాష్ట్రంలో చూస్తున్నాం. మోర్ దెన్ 80% ఆఫ్ లాస్ట్ 5 yearsలో ఉన్నటువంటి యావరేజ్ కానీ చూసుకుంటే మోర్ దెన్ 80% దిస్ 2 yearsలో మన గ్రోత్ అయిందని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక ఈకో సిస్టమ్ తయారు చేయడం జరిగింది. దీని మీద ప్రస్తావించడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా చైతన్యంగా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా ఒక స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ మోడల్లో వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇది కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటాను. మరి అలాగే ర్యాంప్ ద్వారా మనకు అనేక కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈఎస్డిపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జనరల్గా ఈఎస్డిపిలో స్కిల్లింగ్ కోసం ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్కిల్లింగ్ చేయాలన్నా, లేదంటే మనం చూసుకుంటే వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా లార్జ్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి లార్జ్ ఇండస్ట్రీలో ఎటువంటి వెండర్స్ కావాలో వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే గ్రీన్ ప్యాకేజింగ్, ఈ ప్యాకేజింగ్లో కూడా ఒక అప్స్కిల్లింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఎంఎస్ఎంఈకి ప్యాకేజింగ్లో కొంచెం ట్రైనింగ్ కావాలంటే దాన్ని కూడా స్పెషల్ ఫండ్స్ ఇచ్చి అనేక సెషన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే రివర్స్ బయర్ సెల్లర్ మీట్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తున్నారంటో వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెట్టి ఇంపోర్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళని కనెక్ట్ చేస్తూ అనేక పార్ట్నర్షిప్స్ కూడా మనం క్రియేట్ చేసి చాలా మంది సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సుమారు 25 కంట్రీల్లో 413 లీడ్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఈరోజు కల్పించడం జరిగింది. మరి అలాగే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్స్, ఈరోజు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ గుడిలో ఒక సెంటర్ అయితే కొప్పర్తిలో కూడా ఒక సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రివర్యులు మరి రేపు మన రాష్ట్రానికి వచ్చి కుప్పంలో కూడా కొప్పర్తిలో కూడా దాన్ని గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ స్టార్ట్ చేసి దాని కూడా వర్క్ స్టార్టింగ్ జరుగుతుంది. అంతేకాకుండా 5 ఎక్స్టెన్షన్ సెంటర్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్స్లో ఎక్స్టెన్షన్ సెంటర్స్లో స్కిల్లింగ్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు స్కిల్లింగ్ చేసుకోవాలన్నా, లేదు ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు అప్ స్కిల్లింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ సెంటర్స్ యూజ్ అవుతున్నాయి. సో దీనికి ఆల్రెడీ ఓక్ సెంటర్కి 200 కోట్లు ప్లస్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఒక్కొక్క సెంటర్కి 20 కోట్లు కూడా శాంక్షన్ చేసి ఈ వర్క్స్ కూడా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను.
అలాగే మనం చూసుకుంటే పిఎం విశ్వకర్మలో కూడా ఈరోజు మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతంలో పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ అవుతున్నాయి, కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పిఎం విశ్వకర్మ 2లో కూడా ఈరోజు మన కొత్త విధానం ఏం చేయాలన్న దాని మీద కూడా ఈరోజు మన రాష్ట్రం నుంచి కూడా కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా కేంద్ర ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కూడా దాన్ని కూడా పర్యవేక్షిస్తూ భవిష్యత్ కాలంలో పిఎం విశ్వకర్మ 2 కూడా ఒక అత్యున్నతమైనటువంటి బెస్ట్ మోడల్లో తీసుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఉన్న విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఎంఎస్ఎంఈస్కి సుమారు 500 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 240 కోట్లు జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. మరి అలాగే 270 కోట్ల వరకు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇవ్వడం జరిగింది. ఇంకా సుమారు 1450 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా భవిష్యత్ కాలంలో కార్యరూపం చేసి ఎంఎస్ఎంఈస్కి ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడానికి కూడా కార్యరూపం చేస్తున్న విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అనేక పార్ట్నర్షిప్స్ కూడా ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. చాలా ఆర్గనైజేషన్స్తో మనం ఎంఓయూ చేసుకొని ఎంఎస్ఎంఈస్కి ఒక సపోర్ట్ ఈకో సిస్టమ్ తయారు చేసుకోవడం జరిగింది. మనం చూసుకుంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈరోజు మన వాటర్ ఆడిట్ కానీ పవర్ ఆడిట్ కానీ ఒక ఎంఎస్ఎంఈకి ప్రాబ్లం ఉంటుంది. జనరల్గా చాలా మంది చూసుకోరు. ఎనీ పవర్ ఆడిట్ లేకపోవడం వల్ల వాళ్ళకి పవర్ బిల్ అనేది అధికంగా రావడం జరుగుతుంది. సో దీనికి ఒక ఎంపానల్డ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి పవర్ ఆడిట్ చేయించడం, అలాగే వాటర్ ఎఫిషియన్సీ పవర్ ఎఫిషియన్సీ చేయించడం అనేది ఒక ఎంఓఈ చేసి అనేక ఎంఎస్ఎంఈస్ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక జెడ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్. సో జెడ్ సర్టిఫికేట్ అనేది ప్రధానంగా స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రోడక్ట్కి అవసరం అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈ జెడ్ సర్టిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. ఈ జెడ్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంపానల్డ్ ఆర్గనైజేషన్ కూడా ఈరోజు మనం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ జెడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే సిఐఐతో పార్ట్నర్షిప్తో డిజిటలైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ డిజిటలైజేషన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు పేమెంట్ గేట్వేస్ కానీ లేదా ఈఆర్పి సొల్యూషన్స్ అడాప్ట్ చేయడంలో కానీ వాళ్ళు కొంత వెనకబడుతున్నారని వాళ్ళకి డిజిటలైజేషన్ మెథడ్ కూడా ఈరోజు సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్తో సుమారు 1,00,000 ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్కి డిజిటలైజేషన్కి ఏ రకంగా ఈకో సిస్టమ్ కావాలని కూడా ఈరోజు మనం ఎంఓఈ చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్ఆర్డిసిలో కూడా టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అవేర్నెస్ ఆన్ ఐపీఓ ఎస్ఎంఈ ఐపీఓ క్రియేట్ చేయడానికి ఒక ఎంఓఈ చేసుకున్నాము. అలాగే వోడాఫోన్ ఐడియా బిజినెస్ ద్వారా రెడీ ఫర్ నెక్స్ట్ అంటే డిజిటలైజేషన్లో నెక్స్ట్ ఆస్పెక్ట్ అంటే మీరు ఉన్నటువంటి విధి విధానాలు నెక్స్ట్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలని కూడా ఈరోజు ఒక ఎంఓఈ చేసుకున్నాము వోడాఫోన్ ఐడియా బిజినెస్ ద్వారా. అలా మెటాతో ఒక ఎంఓఈ చేసుకున్నాము, వాల్మార్ట్ ఢిల్లీతో చేసుకున్నాము, అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కూడా ఒక ఎంఓఈ చేస్తున్నాము. మన ప్రోడక్ట్స్ని అమెజాన్ గ్లోబల్లో ప్రజెంట్ చేయడం వల్ల మన ప్రోడక్ట్స్ దేశ విదేశాల్లో కూడా డిస్ప్లే అయ్యి మన రాష్ట్రం నుంచి వేరే దేశానికి కూడా బై చేసే విధానం కూడా ఈరోజు ఇక్కడ ఎంఓఈ చేసుకోవడం జరిగింది. అది కూడా భవిష్యత్ కాలంలో గ్రౌండింగ్ అవుతుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తాము. అలాగే ఎరమిక్స్తో కానీ లేదా యునిడోతో కానీ ఇవన్నీ కూడా జోహో కానీ ఇవన్నీ కూడా కొన్ని ఎంఓఈస్ చేసుకున్నాం. వీటి వల్ల ఎంఎస్ఎంఈస్కి చాలా అడ్వాంటేజ్ వస్తుంది, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్కి కొంత అవగాహన వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఒక ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఈ ఎంఓఈస్ చేసుకున్న వాళ్ళతో వాళ్ళు అప్రోచ్ అవుతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. మనకి లాస్ట్ 2 yearsలో చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లోన్ స్లిప్పర్స్ కానీ లోన్స్ చూసుకుంటే లాస్ట్ 2 yearsలో 191,000 కోట్ల రూపాయలని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజ్కి ఇవ్వడం జరిగింది లోన్స్ రూపంగా. మరి అలాగే సిజిటిఎంఎస్సి ద్వారా లాస్ట్ 2 yearsలోని 22,448 crores ఇవ్వడం జరిగింది. కేవలం కొలెక్టర్ ఫ్రీ లోన్స్ మాత్రం సిజిటిఎంఎస్సి ద్వారా 22,448 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పిఎం ముద్ర కింద 40,000 కోట్లు ఇవ్వడం జరిగింది. పిఎం ఎఫ్ఎంఈ కింద సుమారు 3,300 యూనిట్స్ గ్రౌండ్ అయ్యాయి. అలాగే స్టాండప్ ఇండియా కింద 30,000 యూనిట్స్ కూడా గ్రౌండ్ అయ్యే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే ఈరోజు చూసుకుంటే లాస్ట్ 5 yearsకి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 yearsలో ఈ 2 yearsలో యావరేజ్ చూసుకున్నా కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ నేను చెప్పగలుగుతాను. మీరు చూసుకుంటే ఎంఎస్ఎంఈ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యూనిట్ చూసుకుంటే
సుమారు 3,000 యూనిట్లు పర్ ఇయర్ వాళ్ళ కాల పరిమితుల్లో చేస్తే ఈ ప్రభుత్వంలో 5,000 యూనిట్స్ క్రియేట్ అయ్యాయి పర్ ఇయర్. అంటే అప్పుడు కన్నా 60% ఎక్కువగా క్రియేట్ అవ్వడం జరిగింది. అలాగే మార్జిన్ మనీ రిలీజ్ ఫర్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇన్ క్రోర్స్ చూసుకుంటే అప్పుడు 110 కోట్లు యావరేజ్గా ఉంటే ఇక్కడ 180 కోట్లు ఉంది. ఎంప్లాయ్మెంట్ నెంబర్ అప్పుడు 22,000 ఉంటే ఇక్కడ 52,000 ఉంది. అలాగే పిఎం ముద్ర చూసుకుంటే 13,000 ఉంటే ఇక్కడ 20,000 ఉంది. పిఎం ఎఫ్ఎంఈ చూసుకుంటే అక్కడ 600 ఉంటే ఇక్కడ 1,690 కోట్లు ఉంది. అలాగే ల్యాండ్ అలాట్మెంట్స్లో కూడా అప్పుడు యావరేజ్గా 485 ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగితే ఇక్కడ 1,438 అలాట్మెంట్స్ పర్ ఇయర్ అవుతుంది. యావరేజ్ నెంబర్ చెప్తున్నాను. అంటే అప్పుడు ఉన్న గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి యావరేజ్ చూసుకున్నా ఇప్పుడు యావరేజ్ చూసుకుంటే దేర్ ఇస్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఆన్ ప్రమోటింగ్ ఎంఎస్ఎంఈ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియచేయాలనేది ప్రధానంగా నేను కోరుకుంటాను. మరి అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ ఈరోజు మనం చూసుకుంటే మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు 25 years బ్యాక్ 30 years బ్యాక్ దీన్ని ఫార్ములేట్ చేసి రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం వరల్డ్ ఇనిషియేటివ్ తీసుకుంటే మన రాష్ట్రం ఫస్ట్ దాన్ని అలవర్చుకొని దాన్ని ఏ రకంగా పనిచేయాలి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను చైతన్యపరచాలి, వాళ్ళకి అత్యున్నటువంటి వ్యవస్థలు అంటే ఆరోగ్యం కానీ ఆనందం అంటే ఐశ్వర్యంలో కానీ ఆనందంలో కల్పించాలంటే ఖచ్చితంగా ఒక సంఘాల కింద ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల కింద ఏర్పాటు చేసి అనేక విధి విధానాలతో ఈరోజు మనం చూసాము. మనం చూసుకుంటే గతంలో సెర్ప్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే లోన్స్ ఇవ్వడం మాత్రం అని చాలా మంది మాట్లాడేవారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మినిస్ట్రీలో జోడించడం వల్ల ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఎక్కువ శాతం కూడా సెర్ప్లో తీసుకెళ్ళడం జరిగింది. మనం చూసుకుంటే సెర్ప్లో ప్రతి మహిళలు కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా వాళ్ళని పెంపొందించడానికి చాలా విధాలుగా ఈరోజు ఈ సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక విధాలుగా పనిచేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే వాళ్ళు మహిళా ఆంటర్ప్రినర్స్ కింద ఒక కొత్త మోడల్ తీసుకురావడం జరిగింది. ఈరోజు గత ఫస్ట్ ఇయర్ ఆఫ్ గవర్నెన్స్లో 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ తయారు చేయమని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మొన్న ఉమెన్స్ డే రోజు 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ని తయారు చేసి డిజిటలైజ్ చేసి 1,00,000 మంది ప్రొఫైల్ కూడా మేము డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఎవరెవరు ఏ ఆంటర్ప్రినర్ తయారయ్యారు, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎలా చేశారని కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం కూడా ఒక 5 లక్షల ఆంటర్ప్రినర్స్ సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా మనం తయారు చేసుకోవాలి, ఉమెన్ ఆంటర్ప్రినర్స్ తయారు చేసుకోవాలని మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దాని లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాము. ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంట్ కూడా ఒక కన్వర్జెన్స్ మోడల్ మనం చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ ఉంది. ఈరోజు అగ్రికల్చర్లో మా ఉమెన్ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇకో సిస్టమ్ తయారు చేయాలి, వాటికి అక్కడ ఎటువంటి లైవ్లీహుడ్స్ ఉన్నాయి, వాళ్ళు పండించిన పంటని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎలా వాల్యుయేషన్ తీసుకురాగలుగుతాము, అదొక విధానం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ మేము తీసుకుంటున్నాము. మనం చూసుకుంటే షేడెడ్ నెట్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో హార్టికల్చర్ ఇన్సెంటివ్ ఇస్తుంది. మా మహిళలు దాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ సేవలు తీసుకుంటున్నారు. సో దాంట్లో ఉన్నటువంటి లైవ్లీహుడ్ కూడా మా ఉమెన్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మా డిపార్ట్మెంట్లో మా మహిళలు తీసుకుంటున్నారు. మా మహిళలే దానికి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్సెంటివ్ ఫిషర్మ్యాన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీలు చాలా వరకు అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం. అలాగే సీవీడ్ కల్టివేషన్ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో సీవీడ్ కల్టివేషన్ పెంచండి, ఎందుకంటే సీవీడ్ అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా వాల్యుయేషన్ ఉంది, చాలా ఈజీగా మనం ఎక్కువ ఇన్కమ్ వచ్చేలాగా మనం కార్యరూపం చేయొచ్చు. మహిళ ఎవరు అడాప్ట్ చేసినా కూడా వాళ్ళు ఆర్థికంగా బాగా స్ట్రాంగ్ అవుతారనే విషయం తెలుసుకొని సుమారు 5 నేషనల్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేషన్ పెట్టుకొని ప్రతి జోన్లో కూడా మనకు ఉన్నటువంటి హైయెస్ట్ కోస్ట్ లైన్ 1034 కిలోమీటర్లు మనకు ఉన్నటువంటి సీ కోస్ట్, ఆ 1034 కిలోమీటర్లో డిస్ట్రిక్ట్ వైజ్ జోన్ వైజ్ డివైడ్ చేసుకొని ఈచ్ నేషనల్ ఆర్గనైజేషన్తో పార్ట్నర్షిప్ చేసి అక్కడ సీవీడ్ కల్టివేషన్ ఎలా చేయటం, ఎటువంటి జియో కోఆర్డినేట్స్లో సీవీడ్ కల్టివేట్ చేయొచ్చు అనేది కూడా చేస్తూ ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంట్ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహాయంతో పెద్ద ఎత్తున దాన్ని కూడా సాకారం చేసుకున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం చూసుకుంటే సర్వీస్ ఇండస్ట్రీస్ కానీ చాలా ఎంఓఎస్ చేసుకున్నాము. మంచి కాఫీ షాప్స్ పెట్టడం కానీ, లేకపోతే రస్తా ఛాయ్ అని చెప్పి చిన్న ఛాయ్ షాపులు పెట్టించడం కానీ, లేదా మనం చూసుకుంటే చిన్న టిఫిన్ సెంటర్స్ పెట్టడం కానీ, ఇలా అనేక విధాలుగా ఒక ఎంఓఎస్ చేసుకొని మన మహిళా ఆంటర్ప్రినర్స్ని తయారు చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్లో వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ పెంచేదానికి కూడా ఈరోజు కార్యరూపం చేయడం జరిగింది.
దీనికి అనుగుణంగా ఈరోజు బ్యాంక్ లింకేజ్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. మహిళలకి 20 లక్షల వరకు ఒక గ్రూప్కి మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఆంటర్ప్రినర్స్ కూడా స్పెషల్గా బ్యాంక్ స్కీమ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 5 లక్షల వరకు కూడా కొలెక్టర్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గత 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే సుమారు 62,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంక్ లింకేజ్ ద్వారా మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీనిధి కూడా ఈరోజు స్ట్రెంథన్ చేస్తున్నాము. శ్రీనిధిలో కూడా అనేక మందికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి కన్జంప్షన్ లోన్స్ కానీ లేదా లైవ్లీహుడ్ యాక్టివిటీ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు సుమారు శ్రీనిధి ఇప్పుడు 9,300 కోట్ల రూపాయలని ఆల్రెడీ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది మహిళలకు ఇస్తున్నారు. సో దీనివల్ల చాలా మంది అంటే మైక్రో ఫైనాన్స్ వెళ్లకుండా ఈరోజు శ్రీనిధితో ఆధారపడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలని కూడా తెలియజేసుకుంటున్నాను. సో దీనివల్ల బ్యాంకింగ్ అనేది చాలా సింప్లిఫై అయింది. మహిళలు ఎవరైనా వాళ్ళకి క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ అనేది చాలా సింప్లిఫై చేస్తాం. వాళ్ళు ఏం చేస్తానన్నా కూడా ఒక ప్రోత్సాహకం ఇచ్చేటువంటి ఈకో సిస్టమ్ మనం తయారు చేస్తున్నాము. సో దీనివల్ల అటు మనం ఉన్నటువంటి ఎంప్లాయీస్ ట్రైనింగ్ చేస్తున్నాము, అలాగే ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఒక కన్వర్జెన్స్ మోడల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఎంఎస్ఎంఈ పాలసీస్ కానీ ఐడియాస్ కానీ ఈరోజు సెర్ప్లో పెద్ద ఎత్తున తీసుకురావడం వల్ల చాలా మంది మహిళలకి ఈరోజు అవకాశాలు పెరుగుతున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే మేము చేసుకున్న సర్వేలో కూడా ఉన్నటువంటి 90 లక్షల మహిళల్లో నియర్లీ 3 lakh ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఉమెన్ ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. సో వాళ్ళకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా ఒక విధానం తీసుకొచ్చారు, నైబరింగ్ బిజినెస్ యూనిట్ అని చెప్పి. ఈ ఈకో సిస్టంలో అంటే ఒక కంప్యూటర్ ఒక ఐటీ సెల్లా పెట్టి అక్కడ ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఒక పైలట్ మోడల్ ఈరోజు చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే కాల్ సెంటర్ జాబ్స్ కానీ లేదా ఉన్నటువంటి మెడికల్ ఇన్క్రిప్షన్ జాబ్స్ కానీ ఇలాంటి జాబ్స్ అయినా కూడా ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి వచ్చేలా కూడా కార్యరూపం చేస్తున్నాం. అది కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ప్రతినిధులను తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా మహిళల్లో కూడా చాలా మంది పిఎంఈజీపీ వాడుతున్నారు, పిఎంఎఫ్ఈ వాడుతున్నారు, సిఎంఈపీ వాడుతున్నారు. అలాగే అనేక విధంగా ఈరోజు మనం తీసుకురావడం జరుగుతుంది. సర్క్యులర్ ఎకానమీలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నారు. ఇంకా ఈరోజు బ్యాక్ యార్డ్ కిచెన్ అని చెప్పి చాలా మందికి మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మహిళలతో బ్యాక్ యార్డ్ కిచెన్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కానీ వాళ్ళు తినే ఫుడ్ లోనే వాళ్ళే పండించుకునే విధానం తీసుకురావడం జరిగింది. సో అంతేకాకుండా వాళ్ళకి న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ అని పెట్టి మన ఏపీసీఎన్ఎఫ్ లో పండించినటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎవరైతే మహిళలు కొనుక్కుంటారంటున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫీల్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఈరోజు ఈ డిపార్ట్మెంట్ కలవచ్చుకుంది. అలాగే ఎన్సీడీ క్యాంప్స్ లో కూడా మేము పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాము. మహిళల్ని హెల్త్ క్యాంప్స్ లో భాగస్వామ్యం చేసి ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో కూడా వాళ్ళకి కూడా వాళ్ళ హెల్త్ ను వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలని వాళ్ళ గురించి వాళ్ళు ప్రస్తావించేలాగా వాళ్ళ మీటింగ్స్ లో ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే మొరింగా మిషన్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మొరింగా ప్లాంటేషన్ మా మహిళలతో చేయిస్తున్నాము. దాని వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళే ఉపాధి కల్పించేలాగా చేయడం జరిగింది. బ్యాంబూ మిషన్ అని చెప్పి ఈరోజు ఏఎస్ఆర్ పాడేరు జిల్లాలో పాడేరులో పెద్ద ఎత్తున బ్యాంబూ మిషన్ అని చెప్పి బ్యాంబూ ప్లాంటేషన్ వేసి దాంట్లో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది కూడా వాళ్ళకే వచ్చేలా కూడా కార్యరూపం చేయడం జరిగింది. అలాగే చాలా ఎంటర్ప్రైజెస్ అనేది కొత్త విధానాలు తీసుకొస్తున్నాము. కొత్త పార్ట్నర్షిప్స్ క్రియేట్ చేసి మా మహిళలకి హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెంచడానికి కార్యరూపం చేస్తున్నాం. అలాగే దీంతో పాటు ఉన్నటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ లో కూడా మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెర్ప్ డిపార్ట్మెంట్ లో సెర్ప్ లో ఉన్నటువంటి ప్రధానంగా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే కేంద్ర ఎన్ఆర్ఎల్ నుంచి ప్రతి మండలానికి ఇంత ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఫండ్ కూడా డైవర్ట్ అయిపోవడం వల్ల సుమారు 2,000 కోట్లు కూడా డైవర్ట్ అయిపోయిన పరిస్థితి మేము వచ్చాక చూడడం జరిగింది. సో ప్రధానంగా ఆ ఫండ్ అంతా కూడా మళ్ళీ రికవరీ చేసుకొని దాన్ని శ్రీనిధిలో డిపాజిట్ చేయించి వాళ్ళ ఫండ్ ఏదైతే మండల సమైకి ఇచ్చినటువంటి ఫండ్ శ్రీనిధిలో డిపాజిట్ చేయించి ఆ శ్రీనిధిలో వచ్చినటువంటి సర్క్యులేషన్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ని మండల సమైకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ డబ్బులు మీరు సేఫ్ గార్డ్ చేయడం జరిగింది. సో ఇంకా ఉన్నటువంటి ఫండ్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. అది కూడా మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మహిళలకు ఒక సూపర్ యాప్ అని క్రియేట్ చేయడం జరిగింది. ఈ సూపర్ యాప్ ద్వారా మాస్ కమ్యూనికేషన్ మహిళలందరికీ కూడా మాస్ కమ్యూనికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మన డబ్బులు మన లెక్కలని ఒక ఫంక్షనాలిటీ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక మహిళకి ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, వాళ్ళు ఎంత సేవింగ్స్ చేసుకున్నారు, వాళ్ళు ఎంత ఈఎంఐ కట్టారు, ఎంత ఈఎంఐ పెండింగ్ ఉంది, ఇంట్రెస్ట్ ఎంత కట్టారు, ఇవన్నీ కూడా చాలా మంది గ్రామీణ ఉన్నటువంటి మహిళలకు తెలియదు.
జనరల్గా అవన్నీ కూడా ఒక వివోఐ లెవెల్లోని వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. చాలా వరకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మహిళ వాళ్ళు ఈఎంఐ ఎక్కువగా పే చేయడం కానీ, ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడం కానీ, ఇవన్నీ కూడా తప్పుదాలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టడానికి ఈరోజు ఒక మన డబ్బులు మన లెక్కలైన ఫంక్షనాలిటీ తీసుకొచ్చి చాలా మంది మహిళలకి ఫైనాన్షియల్ లిటరసీ క్రియేట్ చేయడం, ఒక స్టాండర్డ్ మోడల్ ఆఫ్ అండర్స్టాండ్ ఫైనాన్స్. వాళ్ళ ఫైనాన్స్ ఎంత తీసుకున్నారు, వాళ్ళ లోన్ కెపాసిటీ ఏంటి, లోన్ ఎంత తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఎంత లోన్ రీపే చేశానికి ఎంత నాకు పెండింగ్ ఉందనేది పూర్తి స్థాయిలో ఒక డాష్ బోర్డ్ కింద ఒక మొబైల్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఈ ప్రభుత్వం తాలూకు అచీవ్మెంట్ అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే సూపర్ యాప్లో కూడా అనేక ట్రైనింగ్ వీడియోస్ కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ రికార్డును కూడా ఇక్కడ పెట్టడంలో కానీ, వాళ్ళకి భవిష్యత్తులో కావాల్సినటువంటి సజెషన్స్ కానీ, వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా పొందుపరిచి ఈ సూపర్ యాప్ తయారు చేయడం జరుగుతుంది. సో వాళ్ళ తాలూకా అభ్యున్నతి కోసం ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఇవి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మేము వచ్చిన తర్వాత మహిళలు ఎస్హెచ్జి ఉమెన్ మీటింగ్ పెట్టుకోవడానికి చాలా వరకు మర్చిపోయారు. చాలా వరకు మీటింగ్స్ జరగకుండా ఉండేవి. చాలా మంది మహిళలు కొంతమంది మైగ్రేట్ అయ్యే ఉన్నారు. చాలా మంది మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వకున్న పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల ఎనీ మిస్అప్రోప్రియేషన్ వాళ్ళకి తెలిసేలాగా మేము కార్యరూపం చేసాం. మీటింగ్ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఏ నిర్ణయం తీసుకున్నా, మీ గ్రూప్లో ఏ నిర్ణయం తీసుకున్నా మీకు తెలిసేలాగా ఉండాలంటే ఖచ్చితంగా మీటింగ్ రావాలి. సో మొదట్లో దానికి జియో ఫెన్సింగ్ పెట్టాము. జియో ఫెన్సింగ్ పెట్టి మీటింగ్ కొంచెం మ్యాండేట్ చేసాము, కొంత అలవాటు చేస్తున్నాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకుంటే అడల్ట్ ఎడ్యుకేషన్లో కూడా ఈరోజు డ్వాక్రా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎందుకంటే మన మహిళలు కూడా లిటరసీ రేట్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి లిటరసీ రేట్ పెరగాలన్నా కూడా అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా మేము తీసుకుంటున్నాము. సో అందుకే ఈరోజు మీటింగ్స్ కూడా కొంత మ్యాండేట్ చేశాము. బట్ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఉన్నటువంటి 90 లక్షల మహిళల్లో 4 లక్షల మహిళలు వేరే ప్రాంతానికి వాళ్ళ పిల్లల దగ్గరికి కానీ, లేదా వర్క్ నిమిత్తంగా వేరే చోటు కానీ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వలస వెళ్ళిన వారికి మ్యాండేట్ చేయకుండా ఊళ్ళో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా అటెండ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దాంట్లో ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా 80% మాత్రం అటెండ్ అవ్వమంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొంత ఎగ్జామ్షన్ ఇచ్చి మీటింగ్ అనేది కంపల్సరీగా అటెండ్ అవుతే ఖచ్చితంగా మేము ప్రస్తావిస్తున్నటువంటి పాయింట్స్ మహిళలకు వెళ్తుంది. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ అనేది పేదరిక నిర్మూలన కోసం పెట్టిన డిపార్ట్మెంట్. తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మహిళలందరికీ తెలియాలంటే కంపల్సరీగా మీటింగ్ అటెండ్ అవుతే బాగుంటుందని మేము అనుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వివోఐకి పని ఒత్తిడి అవుతుందని చెప్పి మనం ఈనారీ సిస్టమ్ పెట్టుబడి తేవడం జరిగింది. జనరల్గా 55 గ్రూపులకి ఒక వివోఐ ఉంటారు. సో ఈరోజు 10 గ్రూపులకి ఒక ఈనారీ పెట్టడం జరిగింది. ఈ ఈనారీ వల్ల సర్వే కండక్ట్ చేయాలన్నా, అంటే యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ సర్వే చేయాలన్నా, రేపు మహిళలకి ఏదైనా చెప్పాలన్నా, ట్రైనింగ్ ఫైనాన్షియల్ లిటరసీ ఇవ్వాలన్నా కూడా ఈ ఈనారీ వ్యవస్థ తీసుకొచ్చి చాలా మంది ఈనారీలు కూడా వివోఐ చేస్తున్నటువంటి బాధ్యతలు కొంత ఆఫ్లోడ్ చేయడం వల్ల అటు వివోఐ కూడా ఓవర్లోడ్ అవ్వకుండా ఈనారీలు కూడా కొంత వర్క్ ఇవ్వడం వల్ల మోటివేషన్, అంటే ఇప్పుడు మోటివేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంతమంది మహిళలు మనం ఆంటర్ప్రినర్స్గా తయారు చేసేటప్పుడు కూడా ఈనారీ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున సహకారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈనారీలో కూడా చాలా మంది సుమారు 150,000 మంది ఈనారీస్ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉమెన్, గ్రామీణ ప్రాంతంలో మినిమం 10th క్లాస్ చదివి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి మహిళలు ఈరోజు ఈనారీస్ కింద వచ్చి మహిళలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను లీడర్షిప్ చేస్తూ వాళ్ళని అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈనారీస్లో కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది. అలాగే మాకు ఉన్నతి పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది SC/ST కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. అది కూడా సుమారు 498 కోట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. సుమారు 81,000 మందికి, 81,518 మందికి ఇవ్వడం జరిగింది. మరి అలాగే వర్ణాన్ని బట్టి రిలీఫ్ ఫండ్ కింద నిరుపేద కుటుంబాలకి అత్యవసర పరిస్థితుల్లో 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మనకి FPOs, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా సెల్ఫ్ నుంచి ఉన్నాయి. 14 నుంచి 19 టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని కలవచ్చి సీడ్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. ఈ సీడ్ క్యాపిటల్తో ఈరోజు మళ్ళీ FPOs అన్నీ కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి మండలానికి కూడా ఒక FPO ఉంది. సెల్ఫ్ నుంచి ఒక స్పెషల్ FPO ఉంది. సుమారు 320 FPOs ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి.
ఆ 320 FPOస్ను కూడా జోనల్ వైజ్గా డివైడ్ చేసి ఒక ప్రైవేట్ కొలాబరేషన్ పెట్టడం జరిగింది. ఈ FPOస్ని ఎలా స్ట్రెంత్ అంటే ఒక అగ్రిగేటర్ మోడల్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ఇండస్ట్రీ మోడల్ అవ్వచ్చు. దానికి ఏ రకంగా చేయాలనేది కూడా ఈరోజు అనేక విధి విధానాలు తీసుకొచ్చాము. చాలా రినౌండ్ ఆర్గనైజేషన్స్ ఈరోజు మనకి వచ్చి పెట్టడం జరిగింది. ప్లస్ ఈ FPOస్లో కూడా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ ట్రాక్టర్స్ కానీ, లేదా టార్పన్స్ కానీ, లేదా అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ పెనిమిట్లు అంటారు, పెనిమిట్లు కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టి ఈ FPOని ఒక రెవెన్యూ మోడల్లో తీసుకొచ్చి సస్టైనబుల్ మోడల్లో పెట్టి చేయడానికి కూడా కార్యరూపం చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఒక కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి యాక్టివిటీస్ కానీ, అవకాశాలు కానీ సెల్ఫ్ డిపార్ట్మెంట్లో అంటే ఛేదించుకొని మేము తీసుకొని మా మహిళల్ని ఎంపవర్ చేసుకుంటున్నాము. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఈ డిపార్ట్మెంట్ మేము పెద్ద ఎత్తున ఈ 2 years టైంలోనే చాలా మంచి సక్సెస్ స్టోరీస్ మా అందరి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు కొత్త గైడెన్స్ ఇవ్వడం జరిగింది. స్వయం అండ్ ఒక కొత్త బ్రాండ్, మహిళలతో తయారు చేసినటువంటి బ్రాండ్ స్వయం అని, స్వయం ఏపీ. ఈరోజు మీరు తీసుకున్నటువంటి చాక్లెట్స్ కూడా మా మహిళలు తయారు చేసినవి. మా స్వయం యాప్, స్వయం ఏపీ బ్రాండ్తో చేసినటువంటి చాక్లెట్స్ ఇవి. సో ఇవి కూడా మా మహిళలు చేసినవి. దీన్ని కూడా పైలట్ బేసిస్లో ఒక 100 ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్తో తీసుకొచ్చి వాళ్ళని ఈ 100 ప్రోడక్ట్స్ని హ్యాండ్ ఓవర్ చేసి ప్రపంచ స్థాయికి వీళ్ళని ఎలా తీసుకువెళ్ళాలని కూడా కార్యరూపం చేస్తున్నాం. ఎందుకంటే మనం లోకల్ కన్జంప్షనే కాదు, మన మహిళలు చేసిన ప్రోడక్ట్స్ ప్రపంచ స్థాయికి వెళ్ళాలి. ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వారే కాదు, ప్రపంచంలో ఎవరైనా దీన్ని ఆస్వాదించాలంటే ఖచ్చితంగా ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని స్వయం ఏపీ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి 100 ప్రోడక్ట్స్ పైలట్ కింద ఆల్రెడీ స్టార్ట్ చేశాము. వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేషన్ కానీ, క్వాలిటీ ఆస్పెక్ట్స్లో కానీ, ప్యాకింగ్ ఆస్పెక్ట్స్లో కానీ, మార్కెటింగ్ ఆస్పెక్ట్స్లో కానీ ఈరోజు ఒక హ్యాండ్ హోల్డ్ విధానం చేసి 100 ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్ కాలంలో మరిన్ని విషయాలు దాని మీద చెప్పడం కూడా జరుగుతుంది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మన సెల్ఫ్ డిపార్ట్మెంట్లో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ డిపార్ట్మెంట్లో ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని ఎలాగ మనం పెంపొందించాలి, ఎలాగ మనం ప్రోత్సాహం కల్పించాలి, ఎటువంటి ఈకోసిస్టమ్లు తీసుకెళ్లాలన్న దాని మీద ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు కూడా ఈరోజు అప్స్కిల్ చేస్తున్నాము, గైడెన్స్ ఇస్తున్నాము. దానికి అనుగుణంగానే ఈరోజు అందరూ కూడా పనిచేస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను కానీ గౌరవ సెక్రటరీ గారు కానీ గ్రామీణ ప్రాంతంలో మహిళలతో మాట్లాడుతున్నప్పుడు అయితే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సక్సెస్ స్టోరీస్ వింటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి కలవచ్చారని ప్రతి చోట కూడా మాట్లాడటం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళకి జనరల్గా ఒక సామెత చెప్తా ఉంటారు, చేపలు పట్టివ్వడం కాదు, చేపలు పట్టించడం నేర్పించాలని. అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో అది ఈరోజు ఈ డిపార్ట్మెంట్ ద్వారా మనం గ్రామీణ ప్రాంతం సెల్ఫ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున సహకారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా పెన్షన్స్ విషయం కూడా ఈ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. అది కూడా నేను ప్రస్తావించాలి. మనందరికీ తెలుసు, పెన్షన్స్ అనేది మొదలుపెట్టింది పెద్ద ఎత్తున ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో నందమూరి తారక రామారావు గారు పెన్షన్ మొదలు పెడితే దాని క్రమేణా అనేక విభాగాల్లో అటు వికలాంగులకు కానీ, విడోస్కి కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్ కానీ, వీవర్స్కి కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలిజిబిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నటువంటి బడ్జెట్ సుమారు 33,485 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం పెన్షన్స్ నిమిత్తమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సుమారు ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పొజిషన్లో 62,34,445 మందికి పెన్షన్స్ ఇస్తున్నాము. ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే అత్యధికమైనటువంటి నెంబర్ ఇది. ఉన్నటువంటి పాపులేషన్స్లో సుమారు 12.88% ఆఫ్ ది పాపులేషన్ మనం పెన్షన్ ఇస్తున్నాము. అటు ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఇస్తున్నాము, ఎక్కువ బడ్జెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కాకుండా ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, వృద్ధాప్యం పెన్షన్ అనేది 3,000 నుంచి 4,000 చేశాము. డిజేబిలిటీ పెన్షన్ అనేది 3,000 నుంచి 6,000 చేశాము. అలాగే కిడ్నీ రహిత పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయడం జరిగింది. అలాగే ఎవరైతే యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ, పెరాలసిస్ విక్టిమ్స్ కానీ మంచానికి పరిమితం అవుతే వాళ్ళకి 5,000 నుంచి 15,000 చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్. దీనివల్ల అనేక కుటుంబాలు ఎవరైతే
పెన్షన్ మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళైతే చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు పెద్ద వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, విడోస్ కానీ ఎవరి మీద కూడా ఆధారపడకుండా గౌరవంగా వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నారంటే ఈ పెన్షన్ పథకం వల్లనేది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ పెన్షన్ పథకం వల్ల ప్రతి నెల 1వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏదో ఒక విలేజ్లో ఇవ్వడమే కాకుండా శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా భాగస్వామై ఈరోజు నిరుపేద కుటుంబాలు ఎవరైతే దీని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఏ రాష్ట్రం తీసుకోలేనటువంటి సర్వీస్ ఇది, సేవ ఇది. అలాంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఈ పేదల సేవలు అని చెప్పి ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వడం అనేది ఖచ్చితంగా మనందరూ కూడా అభినందించాల్సిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా పెన్షన్స్లో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే మన తర్వాత తెలంగాణ రాష్ట్రం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే మనం ఇస్తున్నటువంటి బడ్జెట్లో 1/4 బడ్జెట్ మాత్రమే ఖర్చు పెడుతుంది. తర్వాత కేరళ రాష్ట్రం 7,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతుంది. మనం చూసుకుంటే 62 లక్షల మందికి మనం ఇస్తే తెలంగాణ రాష్ట్రం 31 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. డబుల్, తెలంగాణ కన్నా డబుల్ మెంబర్స్కి మనకి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ మన రాష్ట్రంలో 4,000 ఉంటే తెలంగాణలో 2,016 రూపాయలు ఉంది. విడో పెన్షన్ మన దగ్గర 4,000 ఉంటే తెలంగాణలో 2,016 రూపాయలు ఉంది. డిజేబిలిటీ పెన్షన్ మన దగ్గర 6,000 ఉంటే తెలంగాణలో 4,016 రూపాయలు ఉంది. అంటే పక్క రాష్ట్రాలు అంటే మనకన్నా నెక్స్ట్ ఇచ్చేటువంటి రాష్ట్రం తెలంగాణ. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, డిజేబిలిటీ పెన్షన్ కానీ చాలా ఎక్కువగా ఇస్తున్న విషయం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈ ప్రధానంగా నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో పెన్షన్స్ అనేవి తీయలేదు. ఎక్కడ కూడా మేము ఎవరి పెన్షన్స్ కూడా తీయలేదు. ఈరోజు హెల్త్ వెరిఫికేషన్ చేసి ఇంకా దాని డెసిషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది, కానీ అక్కడ హెల్త్ పెన్షన్స్ కూడా ఎక్కడ కూడా మేము ముట్టుకోలేదు. వాళ్ళకి ఇంకా మేము పెన్షన్ ఇస్తూనే ఉన్నాం, వాళ్ళ పెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు చూసుకుంటే మొత్తం ఈ 24 మంత్స్లో కేవలం 7,856 పెన్షన్స్ మాత్రమే తీసాం. ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో 7,856 పెన్షన్స్ మాత్రమే తీసాం. అది కూడా అక్కడ స్థానికంగా ఎవరైనా గౌరవ కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే అక్కడ గౌరవ కలెక్టర్ గారు వెరిఫై చేసుకొని తీసినటువంటి పెన్షన్స్ మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పెన్షన్ కూడా తీయలేదు. మీరు ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు 6 లక్షల పెన్షన్ తీసామని. ఈరోజు మీకు రికార్డ్ చెప్పాలంటే మే 2019 నుంచి 2024 మధ్యలో ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో 9,56,000 పెన్షన్స్ తీశారు. 9,56,496 పెన్షన్స్ ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో గత గవర్నమెంట్ తీసింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో కేవలం 7,856 పెన్షన్స్ మాత్రమే తీయడం జరిగింది. అయితే పెన్షన్స్ తగ్గాయి కదని మీ అందరూ మాట్లాడుతున్నారు, కానీ పెన్షన్స్ తగ్గిన మాట వాస్తవం. అవి చనిపోయినటువంటి వ్యక్తులు పెన్షన్స్ తగ్గాయి. సుమారు 5 లక్షల మంది చనిపోయారు. కానీ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వెంటనే వాళ్ళ స్పౌస్ ఉంటే మాత్రం వాళ్ళ స్పౌస్ కోటాలో 2,45,000 పెన్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే 65 లక్షలతో మొదలవుతే ఈరోజు 62,35,000 పెన్షన్స్ ఈరోజు ఇస్తున్నాము. అంటే కేవలం 2,60,000 పెన్షన్స్ మాత్రమే తగ్గాయి. అది కూడా చనిపోయినటువంటి వ్యక్తులు. ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తికి స్పౌస్ ఉంటే వెంటనే శాంక్షన్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది మీరు అందరూ కూడా గమనించాలి. ప్రతిపక్ష నాయకులు ఈరోజు పేపర్లో కూడా, ఈరోజు కూడా చూసాను పేపర్లో 6 లక్షల పెన్షన్స్ తీసామని చెప్పి ఒక భయాందోళన ఉన్నటువంటి వాతావరణం ఈరోజు ప్రజానీకాన్ని కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ పబ్లిక్ మీద ఉందనే సంగతి కూడా మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ప్రధానంగా మేము వ్యవహరిస్తున్నటువంటి 3వ శాఖ ఎన్ఆర్ఐ రిలేషన్స్ అండ్ ఎంపవర్మెంట్. ప్లస్ ప్రధానంగా ఇంకో విషయం కూడా చెప్పాలి. సెల్ఫ్లో అనేక ఎంఓఎస్ కూడా చేసుకున్నాం. ఆ ఎంఓఎస్ చెప్పాలంటే సుమారు చాలా ఎంఓఎస్ చేసుకున్నాము. సుమారు 60 ఇన్స్టిట్యూట్స్తో మేము ఎంఓఎస్ చేసుకున్నాం. ఈ 60 ఇన్స్టిట్యూట్స్ కూడా మన మహిళలు ఎక్కడైతే, గ్రామీణ మహిళలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా పబ్లిక్ ఓరియంటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మంచి ఎంఓఎస్. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో వీళ్ళు చేస్తున్న పని అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి రిఫ్లెక్ట్ అవుతున్న విషయం కూడా తెలియజేసుకుంటున్నారు. అలాగే ప్రధానంగా
ఏపీ ఎన్ఆర్టీఎస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ మనందరికీ తెలుసు, దేశంలో ఎక్కడా లేనట్టుగా మన రాష్ట్రంలో 14 గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో 14-19 టైంలో దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ప్రధానంగా మైగ్రెంట్ వెల్ఫేర్ అండ్ అసిస్టెన్స్ కోసం ఒక వెర్టికల్ అయితే, ఈరోజు అదే వెర్టికల్ సుమారు ఈ 2 ఏళ్ళ కాల పరిమితుల్లో సుమారు 40,000 కాల్స్ అటెండ్ చేయడం జరిగింది. 527 అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటికి మార్టల్ రిమైన్స్ అనేది పంపించడం జరుగుతుంది. మళ్ళీ కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఎక్కడైనా ఒక ఎక్స్గ్రేషియా ఫర్ మైగ్రెంట్ వర్కర్స్కి ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే ఒక 27 మందికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రీవెన్స్ రిట్రెసల్, ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఎన్ఆర్ఐ అయినా ఎక్కడైనా ఇబ్బంది వస్తే టోల్ ఫ్రీ కాల్ చేస్తే వాళ్ళకి గ్రీవెన్స్ రిట్రెసల్ కూడా చేస్తున్నాము. ఏ ఇష్యూ ఉన్నా కూడా మేము పనిచేస్తున్నాము. అటు లోకల్గా ఉన్నటువంటి పోలీస్ ఇష్యూస్ కానీ, రెవెన్యూ ఇష్యూస్ కానీ, దాన్ని కూడా మేము పనిచేస్తున్నాము. ఈరోజు చూసుకుంటే ప్రతి కలెక్టరేట్లో కూడా ఒక ఎన్ఆర్ఐ సెల్ పెట్టడం జరిగింది. ఒక ఎంఆర్ఓ క్యాడర్ రెవెన్యూ అధికారి కానీ, లేదా ఒక ఇన్స్పెక్టర్ క్యాడర్ ఒక పోలీస్ అధికారి కానీ ఎక్స్క్లూజివ్గా ఎన్ఆర్ఐఎఫ్ఎస్ కూడా పనిచేయాలని ఒక జీవో ఇచ్చి దాన్ని కూడా కార్యరూపం చేయడం జరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటాను. సో దీనివల్ల సుమారు 1376 బెనిఫిషియర్స్ గ్రీవెన్స్ రిట్రెసల్ అయింది. మరి అలాగే డీజీపీ ఆఫీసు గ్రీవెన్స్ సెల్, ఎన్ఆర్ఐ ఆఫీస్ డీజీపీ ఆఫీస్లో కూడా ఒక ఎన్ఆర్ఐ సెల్ పెట్టడం జరిగింది. ఇక్కడ డీజీపీ ఆఫీస్ నుంచి కూడా సుమారు 395 గ్రీవెన్సెస్ కూడా హ్యాండిల్ చేయడం కూడా జరిగింది. మరి అలాగే రెస్క్యూ అండ్ రిపాట్రియేషన్, ఎక్కడైనా ఎన్ఆర్ఐ ఒక ఇల్లీగల్ కన్సల్టెంట్ ఎక్కడైనా వర్కర్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నారంటే ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్లో కానీ, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలేట్ జనరల్ అక్కడితో మాట్లాడి వెంటనే అక్కడ వాడిని ఆ ఎంప్లాయీని విడిపించి మన దేశానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా చాలాసార్లు ఈ ప్రభుత్వంలో చూసాం మనం. చాలా మందికి ఈరోజు సుమారు 144 మందికి మనం రెస్క్యూ చేసి మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. అందులో అనేక దేశాల నుంచి కూడా ఉన్నాయి. ఈరోజు మిడిల్ ఈస్టే కాదు, మయన్మార్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు, అక్కడ కూడా లాక్ అవుతే వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. కంబోడియా కానీ, థాయిలాండ్ కానీ, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంటే దగ్గరుండి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే రిలీజియస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈరోజు ఎన్ఆర్ఎస్ కూడా ఏపీఎన్ఆర్టీ ద్వారా దర్శనం కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇప్పటికే సుమారు 8,257 మందికి తిరుపతిలో దర్శనం కానీ, లేదా ఎనీ టెంపుల్ వాళ్ళు ఆన్లైన్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టెంపుల్ ఏదైనా కూడా వాళ్ళు దర్శించడానికి ఒక ఎన్ఆర్ఎస్కి ఎక్స్క్లూజివ్గా ఒక దర్శనం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కూడా సుమారు 8,257 మందికి వినియోగించుకోవడం జరిగింది. అన్ని టెంపుల్స్ సింహాచలం టెంపుల్, శ్రీశైలం టెంపుల్, సో అలాగే అన్ని టెంపుల్స్లో కొంచెం ప్రామినెంట్ టెంపుల్స్ అన్నిటి ఎక్కడైతే కొంచెం బిజీగా ఉంటుందో అక్కడ దర్శనానికి ఆన్లైన్ పోర్టల్లో పెట్టి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే మనం దర్శనాన్ని క్రియేట్ చేస్తాం. అలాగే 29 శ్రీనివాస కళ్యాణం కూడా ప్రపంచం అంతా కూడా మనం ఇక్కడ నుంచి సర్వీసెస్ ఇవ్వడం కూడా జరిగింది ఏపీఎన్ఆర్టీ ద్వారా. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు ఇక్కడ ఏపీఎన్ఆర్టీతో కొలాబరేట్ అయ్యి టీటీడీతో అక్కడ కళ్యాణం చేయించుకోవడం కూడా జరిగింది. ఇవి కూడా ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అచీవ్మెంట్స్. అలాగే ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్లో చూసుకుంటే మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్స్ కన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా తీసుకొస్తున్నారు. మనం చూసాం మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కోనసీమ కలెక్టర్ గారు ఒక కొత్త కార్యరూపం చేశారు. ఎన్ఆర్ఎస్ ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ స్పెషల్గా మిడిల్ ఈస్ట్ వెళ్తున్నారో వాళ్ళకి కొంత సపోర్ట్ మెకానిజం కల్పించాలని గతంలో ఆయన తీసుకునేటువంటి చొరవని రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో పెట్టమని చెప్తే దాన్ని కూడా ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ కింద ప్రతి జిల్లాలో కూడా అది పెట్టడం జరుగుతుంది. మరి అలాగే ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ మనం 14-19లో అప్పుడు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన అమరావతి కేంద్రంగా ఒక ఎన్ఆర్టీ బిల్డింగ్ కట్టాలనేది ప్రతిపాదన వచ్చి చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా దాన్ని ఇంక్లూజ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి సైట్ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నటువంటి సైట్లో వాళ్ళందరూ కూడా కలిసి కట్టుకు ఒక బిల్డింగ్ కట్టి సుమారు 60,000 ఎస్ఎఫ్టీతో దాన్ని రీటైల్ స్పేస్ కట్టడం జరుగుతుంది. 74 ఆఫీసెస్ కట్టడం జరుగుతుంది. 51 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా కట్టడం జరుగుతుంది. సో అలాగా ఎన్ఆర్టీ టవర్స్ కూడా ఈరోజు మనం ఆల్రెడీ ఫౌండేషన్ లెవెల్ అయ్యి స్లాబ్ లెవెల్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. మరి అలాగే అంతేకాకుండా విదేశీ సంపద ప్రోగ్రామ్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్ కూడా విజయవాడలో పెట్టడానికి కూడా కార్యరూపం చేయడం జరిగింది. అమరావతి కేంద్రంగా
మనకు ఒక 5 acres ఇవ్వడం జరుగుతుంది. అక్కడే పిఓఈ కానీ ఇంటిగ్రేటెడ్ ఎంఈఏ ఆఫీస్ కానీ విదేశీ భవన్ అది కూడా నిర్మాణం చేయడం కూడా కార్యరూపం చేశాము. అది కూడా ఎస్టాబ్లిష్ చేసిన విషయం కూడా తెలియజేసుకుంటాను. ఇవే కాకుండా వెళ్తున్నటువంటి ఎన్ఆర్ఎస్ కూడా ఎవరైనా వర్కర్స్కి ఎన్ఆర్ఎస్ వెళ్తే ఒక స్పెషల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రవాసాంధ్ర భరోసా బీమా అని చెప్పి సుమారు 500 రూపాయలు ఈ పాలసీ. ఈ పాలసీ వల్ల అక్కడ ఎక్కడైనా విదేశాలు ఉండేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే ఒక 10 లక్షల వరకు ఇన్సెంటివ్ ఫ్యామిలీకి వస్తుంది. ఎక్కడైనా వాళ్ళకి అదే వీసా ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు రిప్యాట్రియేట్ అవ్వాలంటే ఒక టికెట్ అండ్ 50,000 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇలాగే పాలసీ కూడా లార్జ్ స్కేల్లో తీసుకొచ్చి ఎన్ఆర్ఎస్ ఎవరైనా వెళ్తున్నట్టు అంటే ఎలా ఎన్ఆర్ఎస్లో కూడా మనకి 2 విధానాలు, బ్లూ కాలర్ జాబ్స్ వెళ్ళేవాళ్ళు, వైట్ కాలర్ జాబ్స్ వెళ్ళేవాళ్ళు. బ్లూ కాలర్ జాబ్స్ కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా వెళ్తున్నటువంటి ఏజెన్సీస్ కూడా మేము కొంచెం మానిటర్ చేసుకున్నాము. ఎవరు ఏజెన్సీ కూడా ఎవరికి అన్యాయం చేయకుండా ఉండడానికి కూడా కార్యరూపం చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఏపీఎన్ఆర్టీస్ గత 2 yearsగా చేస్తున్నాము. అలాగే ఎన్ఆర్ఎస్లో కూడా ఒక మాస్ కమ్యూనికేషన్ వెళ్ళడానికి కూడా ఈరోజు ఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ అని ప్రపంచం అంతా కూడా వేసి ఎక్కడున్న తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో రెగ్యులర్గా స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఎవరైనా కూడా కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఒక మంచి బ్రిడ్జ్ కింద ఈరోజు ఏపీఎన్ఆర్టీ ఫామ్ చేసిన విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ నేను ఈరోజు చాలా చేస్తాము, కానీ అన్నీ కూడా కన్ఫైన్ చేసి చెప్తున్నాను. ఇప్పటికే మీకు చాలా సబ్జెక్ట్ మీ అందరికీ చెప్పాను. ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. విదేశాల్లో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సార్? విదేశాల్లో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? స్టూడెంట్స్ అంటే పిఓఈ యాక్చువల్ ఇంకా నెంబర్ అడిగాము మేము. స్టూడెంట్ వీసా మీద వెళ్ళినటువంటి విద్యార్థులు లిస్ట్ మాకు ఇంకా రావాలి యాక్చువల్ అడుగుతున్నాము. ప్లస్ మేము కూడా సచివాలయం ద్వారా ఒక సర్వేకి కూడా ట్రై చేసాము. సచివాలయం స్టాఫ్ ద్వారా అసలు ఎన్ఆర్ఎస్ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారనే సర్వే కూడా ట్రై చేస్తున్నాము. దాన్ని కూడా విధి విధానాలు ఎస్ఓపి తయారు చేసి ఎన్ఆర్ఎస్ని ఎక్కడెక్కడ ఉన్నారని కూడా ఒక డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. సో అలాగే స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు బ్లూ కాలర్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏపీఎన్ఆర్టీ కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉంది. సుమారు మా అంచనా ఏంటంటే 30 లక్షల మంది తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ఉన్నటువంటి 30 లక్షల్లో ఇప్పుడు మాకు సుమారు 2 లక్షల మంది ఏపీఎన్ఆర్టీ రిజిస్టర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఏపీఎన్ఆర్టీ సర్వీస్ యూటిలైజ్ చేస్తున్నారు. సో వీళ్ళు మన టార్గెట్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయమని. రిజిస్టర్ చేస్తే ఏపీఎన్ఆర్టీ సర్వీసెస్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ ఎంఈఏతో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా అక్కడ కౌన్సిలర్ జనరల్తో మేము మాట్లాడడం జరుగుతుంది, అంబాసిడర్తో మాట్లాడడం జరుగుతుంది. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఏపీఎన్ఆర్టీ ఆఫీస్ ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ సిస్టమ్ ఉంటుందని ఒక ఆలోచన. పెన్షన్స్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు విడో పెన్షన్స్ ఇవ్వాలని ఒక డిస్కషన్ ఫైనలైజ్ చేశారు. సో దాని గురించి అని ఈరోజు ఆల్రెడీ 2,20,000 విడో పెన్షన్స్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎలిజిబిలిటీ ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాము. డెఫినెట్గా 1-2 monthsలో అవి గౌరవ ముఖ్యమంత్రి కార్యరూపం చేస్తున్నారు. అంటే దానికి కావాల్సినటువంటి క్రైటీరియల్ అంటే దానికి ఏం కావాలి, ఎలా కావాలి, ఏ రకంగా చేయాలన్నది ఒక సిస్టమ్ అలవర్చి ఖచ్చితంగా చేస్తాం. సార్ స్టేట్ గవర్నమెంట్ టెండర్స్లో ఎంఎస్ఎంఈలకు 10%, ఎన్ఎస్ఐసి వాళ్ళకి 10% మనకు కంపల్సరీగా మ్యాండేట్ అది ఎంతవరకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ యాక్చువల్గా ఎంఎస్ఎంఈస్కి 25% ఆఫ్ ది ఆర్డర్స్ ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంది. 1490లో దాని కన్వర్జెన్స్ మోడల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మని చెప్పారు. అయితే స్పెషల్గా మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే సివిల్ సప్లైస్ మినిస్ట్రీలో కూడా ఫోర్టిఫైడ్ రైస్ అనేది కూడా ఎంఎస్ఎంఈస్కి రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని కార్యరూపం చేయడానికి కూడా ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం స్టాండర్డైజ్ అవ్వాలి. మనకి లార్జ్ ఎంఎస్ఎంఈస్ లార్జ్ ఇండస్ట్రీస్ పోటీగా మన క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ ఇంప్రూవ్ చేయడానికి మన ఎస్ఓపీస్ తయారు చేసుకోవాలి, మోడల్ తయారు చేసుకోవాలి. దాన్ని కూడా కార్యరూపం చేసి భవిష్యత్ కాలంలో ఈ 25% కూడా మన ఎంఎస్ఎంఈస్కి వచ్చేలా కూడా చేస్తాం. వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. జనరల్గా లార్జ్ ఇండస్ట్రీస్కి పక్కన ఉన్న ఎంఎస్ఎంఈని పిలిచి వెండర్కి ఏదైతే లార్జ్ ఇండస్ట్రీ క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తూ వెండర్స్ని డెవలప్ చేసే దాన్ని కూడా కనెక్షన్ పంపుతుంది. అంటే ఆర్టీఐ ఇచ్చి వాళ్ళకి రిఫర్ చేసినా కూడా ఎంఎస్ఎంఈ అది ఎంకరేజ్మెంట్ లేదనేసి ఆర్టీఐ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో
ఇప్పుడు ఒక నాలెడ్జ్ సబ్ కింద తయారు చేయడం జరిగింది. ఈరోజు అది కూడా ప్రధానంగా ఎంఎస్ఎంఈస్కి పెద్ద హెల్ప్ అది. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్లో అనేక విధానాలు వచ్చాయి. ప్రధానంగా ఒకటి స్టార్ట్అప్ ఇకో సిస్టమ్. ఎవరైనా ఒక ఐడియా తీసుకొస్తే స్పార్క్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి వాడి ఐడియాని లాస్ట్ కమర్షియలైజేషన్ వరకు కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. అది మొదటి భాగం. ఈ కమర్షియలైజేషన్కి వెళ్ళిన వాళ్ళకి బ్యాంకింగ్ సపోర్ట్ ఎలా హెల్ప్ చేయాలి, ఫైనాన్స్ సపోర్ట్ హెల్ప్ చేయాలని కూడా ప్రతిపాదన చేస్తున్నాం. అంటే ఎవరైతే లాస్ట్ స్టేజ్కి వెళ్తారో వాళ్ళ ఐడియాని కమర్షియలైజేషన్కి అప్రూవ్ అయినటువంటి మోడల్కి వెళ్తారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీ దగ్గర స్టోరీ ఉంటే ఇవ్వండి. నాకు తెలిసింది ఏంటంటే చాలా బ్యాంకర్స్ చాలా ప్రొయాక్టివ్గా లోన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఎనీ స్టార్ట్అప్ ఈరోజు చూసుకుంటే 50% కొలెటరల్తో బ్యాంకర్స్ లోన్ ఇస్తున్నారు. 50% ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్స్పాన్షన్స్కి వెళ్తే 95% ఎక్స్పాన్షన్ కొలెటరల్తో ఇస్తున్నారు. సో మేము ఈరోజు చూసుకుంటే మీరు లోన్స్ కూడా ఎందుకు ఇంక్రీజ్ అయ్యంటే నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఎల్బిసి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో సిజిటిఎంఎస్సి ఇంప్రూవ్ అయింది, ముద్రా లోన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. మీరు చూసుకుంటే మనం చూసుకుంటే లోన్స్ డిస్పర్స్డ్ ఇన్ ద లాస్ట్ 2 years 1,94,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ప్లస్ ఆర్టీహెచ్లో కూడా హ్యాక్థాన్స్ పెడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైనా ఒక ఐడియేషన్ కొత్త ఐడియా వచ్చిందంటే ఈరోజు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్ డిపిఆర్ కావాలని ఒక హ్యాక్థాన్ పెట్టాము. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మేము వచ్చి గెలిచిన వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి సుమారు 40 లక్షలతో ఆ ప్రోడక్ట్ తయారు చేసి మాకు ఇమ్మని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అటు డిపార్ట్మెంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఆపర్చునిటీస్ని కనెక్ట్ చేస్తున్నాయి. అలాగే స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ వీళ్ళు ఎవరైతే కమర్షియలైజేషన్కి వస్తారో వాళ్ళ ఐటీఆర్ రిజిస్ట్రేషన్ కానీ డిపిఐటీలో వాళ్ళ రిజిస్ట్రేషన్ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా డిపిఐటీలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి 0% ఇంట్రెస్ట్ కూడా లోన్ ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. అంటే మీరు సక్సెస్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అది కూడా చూడండి. మీరు 100 మందిలో వెళ్తే సక్సెస్ స్టోరీస్ ఆర్ మోర్. మీరు ఎవరో ఒక ఫెయిల్ స్టోరీ చూడకండి, సక్సెస్ స్టోరీస్ ఆర్ మోర్. ఏదైనా ఫెయిల్ స్టోరీ ఉందంటే నాకు చెప్పండి. వాడికి రాలేదంటే ఐ వాంట్ స్టడీ. ఎందుకు రాలేదు కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు మీ బ్యాంకర్స్ దగ్గర కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేశారో కారణాలు కూడా చెప్పమంటున్నాం. అలాంటి మానిటరింగ్ వ్యవస్థలు కూడా వెళ్తున్నాం. గుంటూరులో బ్యాంకర్స్ అసలు జిల్లాలో ఎవరు ఎంకరేజ్ చేయలేదంటే అసలు ఇవ్వట్లేదంట బ్యాంకులో. అది మీరు జనరలైజ్గా చెప్పకూడదు. ఒక కేస్ స్టడీ ఇవ్వండి, నాకు ఇవ్వండి, పర్సనల్గా ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తున్నాను. Sir, how many SMEs have you facilitated to go public from the state? How many SMEs? Have you facilitated them to go for public IPO? Public IPO. So this is an initiative which we have taken very recently. 6 months back we have collaborated with NSC. We are creating more awareness program. Till now there are only 9 IPOs from the state, SME IPOs. Okay. 3 from NSC, 6 from BSC. So we want to scale this up. We are promoting more SME, small and medium enterprises to come into IPO. Because IPO is created, the IPO వల్ల ఫండింగ్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది, ఎక్స్పాన్షన్ చాలా ఈజీగా చేయొచ్చు, లోన్స్ కూడా ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీగా వస్తున్నాయి, ప్లస్ మీకు క్యాపిటల్ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీగా వస్తుంది. సో ఇది నేను చెప్పుకుంటున్నాను. Have you facilitated in the past 2 years? Past 2 years, through the government, no, but they have created using NSC. State government as such has taken this initiative in the last 6 months. I think in 1 month ago, my minister Nara Lokesh Garu has taken this big initiative, and he has created a bigger awareness program in Vijayawada. He has gotten a lot of చాలా మంది entrepreneurs ని మీటింగ్ పిలిచి ఐపీఓ మీద మీరందరూ కూడా తీసుకోండి, ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు ఐపీఓలోకి వెళ్తున్నారు, లిస్టింగ్ కంపెనీస్ వెళ్తున్నారు, ఫండ్ రైజింగ్ ఈజీ చేసుకుంటున్నారు. మనం ఎందుకు తీసుకోలేము, మన ఆంటర్ప్రినర్స్ ఎందుకు తీసుకోలేము అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఆల్రెడీ మోటివేషనల్ మీటింగ్ జరిగింది. సో అది 1 month బ్యాక్ అయింది. అండ్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ టు ప్రమోట్ ఆన్ దిస్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా క్రియేట్ చేశాము ఉన్నతాధికారులతో, అది ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ తో టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాము. ఈ టాస్క్ ఫోర్స్ లో ఐపీఓని ఎస్ఎంఈ ఐపీఓని ఎలా ప్రమోట్ చేయాలన్నది కూడా ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ చేశాము. ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం, జనరల్గా చాలా మందికి తెలియదు ఇలా ఒక ఐపీఓ ఉన్నది. సో దీని ప్రధానంగా మనం వర్క్ చేయాల్సిన ఆడిటర్స్ తోని,
కంపెనీ సెక్రటరీస్తో కూడా మనం రెగ్యులర్గా మాట్లాడడం, వీళ్ళ ద్వారా ఇండస్ట్రీస్ ఎవరైతే పారిశ్రామికలు ఎవరున్నారో వాళ్ళకి మోటివేట్ చేయడం, అది కూడా చేస్తాం. లిస్టింగ్ Talking about అదే చెప్పాను, private industrial parks, is there any eligibility? Is it open for everybody? ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. Any minimum criteria that you have? మినిమం 10 acres. Okay. మినిమం 10 acres ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా MSME పార్క్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్. So one more thing, you're talking about NRI relations. One major complaint that has been heard over the decades, not just 1 or 2 years, it has been there for 40, 50 years. Many blue collar people who go from here for employment into the Middle East, what happens is their passport gets taken away by the employer there. It's actually a violation of human rights. So nobody can lay hands on somebody else's passport. So how can you contain this? Because this is going unabated for decades. సో దీనికి కూడా స్పెషల్ గైడెన్స్ సీఎం గారు ఇచ్చారు. హౌ డు వి కన్సాలిడేట్ ది ఏజెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ పీపుల్ ఫ్రమ్ హియర్ టు అదర్ కంట్రీస్ ఆన్ వర్క్ ఫోర్స్. సో దీనికి ఎలా చేయొచ్చు అని ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ ఏజెంట్ వచ్చి వేరే దేశంలో ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడ అన్రిజిస్టర్డ్ ఏజెన్సీ కింద మన ఆంధ్రలో ఉంటున్నారు. ఈ అన్రిజిస్టర్డ్ ఏజెంట్స్ ప్రాసెస్ పేపర్ వర్క్ అంతా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో అక్కడ జాబ్ కల్పిస్తామని తీసుకెళ్తున్నారు. అక్కడ మెయిన్ ఏజెంట్కి అప్పచెప్పిన తర్వాత ఈ లోకల్ ఏజెంట్ అనేది డిస్కనెక్ట్ అయిపోతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. సో ఇది ఒక మోడల్, ఇది యాక్చువల్ కరెక్ట్ చేయాలంటే ఇట్స్ బిగ్గర్ ఎక్సర్సైజ్. దీన్ని ఖచ్చితంగా మేము వర్క్ చేస్తున్నాం. This has to be taken up at the federal level. ఫెడరల్ లెవెల్లో తీసుకోవాలి. Okay, with the Ministry of External Affairs. ఎంఈఏ తీసుకువెళ్ళాలి. Along with the bilateral agreements with the foreign ministry of the other countries. 1490లో దీని మీద ఎక్సైజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏజెంట్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో అక్కడ మనం రెగ్యులేట్ చేయలేకపోతున్నాం. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. మా దగ్గర రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా బయట నుంచి కూడా చాలా మంది తెలంగాణ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. సో వీళ్ళు తీసుకెళ్తారంటే మీరు అన్నట్టుగా ఫెడరల్ లెవెల్లో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసి దీన్ని తీసుకెళ్ళాలి. డెఫినెట్గా వాళ్ళతో కూడా వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ. ఆల్రెడీ సుమారు ఒక 500 కోట్లు MSME ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా కార్యరూపం చేస్తున్నాం. ఒక 500 crores వరకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇవ్వాలనేది మాకు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లీడ్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా కార్యరూపం చేస్తాం. లేదు, ఫస్ట్ క్వార్టర్ అనుకున్నాము, బట్ ఇంకా చూస్తున్నాం. గెటింగ్ ద ఫండ్స్. థ్యాంక్ యూ. Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com.